మనం మోస్ట్లీ టోర్నాడోస్ సినిమాస్లో చూస్తూ ఉంటాం, కానీ ఎవ్రీ ఇయర్ 65% ఆఫ్ రియల్ టోర్నాడోస్ యూఎస్లో వస్తాయి. అసలు టోర్నాడోస్ ఎలా వస్తాయి అండ్ ఇవి ఎంత డేంజరస్గా ఉంటాయి? అసలు టోర్నాడోస్, హరికేన్స్, టైఫూన్స్ ఇంకా సైక్లోన్లో డిఫరెన్స్ ఏంటి? అండ్ వరల్డ్లోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ అమెరికాలోనే ఈ లొకేషన్లో ఎందుకు వస్తాయి? స్కై నుంచి స్పిన్ అవుతూ క్రిందకు వచ్చే క్లౌడ్ విండ్స్ని టోర్నాడోస్ అంటారు. ఇఫ్ వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే అంటార్టికాలో తప్ప రిమైనింగ్ అన్ని ఏరియాస్లో కూడా ఈ టోర్నాడోస్ ఫామ్ అవుతాయి. కొన్ని దగ్గరలో మోడరేట్గా అయితే కొన్ని ఏరియాస్లో చాలా ఫ్రీక్వెంట్గా అవుతాయి. ఎవ్రీ ఇయర్ టోటల్ వరల్డ్లో 2000+ టోర్నాడోస్ రికార్డ్ అవుతాయి. అందులో 1300 ఓన్లీ అమెరికాలోనే ఫామ్ అవుతాయి. అండ్ ఇవి వరల్డ్లో వచ్చే రిమైనింగ్ టోర్నాడోస్ కన్నా చాలా హై ఫ్రీక్వెన్సీతో ఫామ్ అవుతాయి. టోటల్ అమెరికాలో 1300 టోర్నాడోస్ ఫామ్ అయితే అందులో అమెరికాలో ఉన్న ఈ చిన్న ఏరియాలో మాత్రం 800+ ఫామ్ అవుతాయి. అండ్ ఈ ఏరియాలో లొకేట్ అయి ఉన్నాయి టెక్సస్, ఒక్లహామా, కాన్సస్ ఇంకా నెబ్రాస్కా. అండ్ ఈ ఏరియాస్ని టోర్నాడోస్ వ్యాలీ అని అంటాం. ఈ టోర్నాడో వ్యాలీలో ఎందుకని ఇన్ని టోర్నాడోస్ ఫామ్ అవుతాయి తెలుసుకునే ముందు మనం అసలు టోర్నాడోస్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందాం. టోర్నాడోస్ ఒక రేర్ కైండ్ ఆఫ్ థండర్ వల్ల ఫామ్ అవుతాయి అండ్ వాటిని సూపర్ సెల్ అంటారు. మోస్ట్ టోర్నాడో ఫార్మేషన్కి రీజన్ అయిన సూపర్ సెల్ని ఈ ఇమేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ సూపర్ సెల్ నార్మల్లీ గ్రౌండ్ లెవెల్ ఎయిర్ డైరెక్షన్ అండ్ స్కైలో ఉన్న ఎయిర్ డైరెక్షన్ రెండు ఆపోజిట్గా ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. అండ్ ఇందులో ఎయిర్ అన్నది సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇనీషియల్గా ఈ విండ్ టన్నల్ హారిజాంటల్గా ఉంటుంది అండ్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఈ విండ్ టన్నల్స్ ఎవాపరేషన్ అయ్యే ఏరియాలో ఫామ్ అయితే ఎవాపరేట్ అవుతున్న వాటర్ డ్రాప్లెట్స్ స్లోగా దీన్ని హారిజాంటల్ విండ్ టన్నల్గా మార్చేస్తుంది. అప్పటి వరకు నార్మల్ థండర్ స్టార్మ్ కాస్త స్పిన్ అవుతూ సూపర్ సెల్గా చేంజ్ అయిపోతాయి. అండ్ ఈ సూపర్ సెల్స్లోకి ఎర్త్ నుంచి వెళ్తున్న ఎవాపరేషన్ డ్రాప్లెట్స్ కలెక్ట్ అయ్యి తన సైజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఈ సూపర్ సెల్లోకి ఎవాపరేటెడ్ డ్రాప్లెట్స్ స్పిన్ అవుతూ వెళ్ళడం వల్ల ఎర్త్ నుంచి ఒక ఫర్నల్ షేప్డ్ విండ్ ట్యూబ్ ట్రావెల్ అవుతుంది అండ్ దీన్నే ఫర్నల్ క్లౌడ్ అంటాము. కొన్ని సూపర్ సెల్స్లో 2-3 ఫర్నల్ క్లౌడ్స్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎవాపరేట్ అవుతున్న ఈ ప్రాసెస్ ఆగకుండా ఫర్నల్ క్లౌడ్స్లో టెంపరేచర్ సిగ్నిఫికెంట్లీ తగ్గిపోతూ వాటర్ వేపర్స్ని వాటర్ డ్రాప్లెట్స్లో కన్వర్ట్ అయిపోయి ఎర్త్ గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవుతాయి. ఇది ఎర్త్ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన వెంటనే ఈ ఫర్నల్ క్లౌడ్ ట్విస్టర్స్ లేదా టోర్నాడో అయిపోతుంది. టోర్నాడో లోపల మ్యాక్సిమం 480 km స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ వీటి వల్ల స్ట్రీట్ లైట్స్, సైన్ బోర్డ్స్ ఇంకా విండో ఫ్రేమ్స్ అండ్ అప్పుడప్పుడు రూఫ్ టాప్స్ కూడా స్పిన్ అవుతూ ట్విస్ట్ అవుతూ ఎక్కడికి వెళ్ళి పడతాయో ఎవరికీ తెలీదు. ఈ ట్విస్టర్స్ వల్ల చాలామంది హ్యూమన్ అండ్ యానిమల్స్ కూడా చనిపోయాయి. టోర్నాడోస్ ట్రావెల్ చేస్తూ తన వే మధ్యలో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ని స్పిన్ చేస్తూ ఉంటుంది అండ్ దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఉండే టోర్నాడో వ్యాలీలో ఇవన్నీ కండిషన్స్ చాలా ఈజీగా ఫామ్ అవుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి హాట్ విండ్స్ నార్త్లో ఫ్లో అవుతూ అండ్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్ ఇంకా గల్ఫ్ ఆఫ్ పర్షియా నుంచి వస్తున్న కోల్డ్ విండ్స్ చాలా హై ఆల్టిట్యూడ్ నుంచి ఈ టోర్నాడో వ్యాలీ వైపు ఫ్లో అవుతూ ఉంటాయి. వెస్ట్ నుంచి వచ్చే ఈ విండ్స్ సౌత్ నుంచి వచ్చే ఈ విండ్స్ని ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల వీటి మధ్యన ఒక విండ్ టనల్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి విండ్ హాట్ అండ్ సాల్టీ అండ్ పైనుంచి వస్తున్న కోల్డ్ విండ్ రెండు సైడ్ ఎవాపరేట్ అవుతూ ఈ విండ్ టర్నల్స్ని వెర్టికల్ చేసేస్తాయి. అండ్ ఈ కండిషన్స్ వల్ల ఇక్కడ సూపర్ సెల్ చాలా ఈజీగా ఫామ్ అవుతున్నాయి. ప్రతి సూపర్ సెల్ నుంచి ఒక టోర్నాడో వస్తుందా అంటే కాదు. మోస్ట్ ఆఫ్ ద సూపర్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత అది నార్మల్ రెయిన్ లేదా హెజిల్ స్టార్మ్లా కన్వర్ట్ అయిపోతాయి. అండ్ ఈ రెయిన్ పైకి వెళ్ళే వాటర్ వేపర్స్ని కూల్ చేసేస్తాయి అండ్ దీనివల్ల టోర్నాడో ఫార్మేషన్ కూడా బ్రేక్ అయిపోతుంది. కానీ టోర్నాడో వ్యాలీలో వెస్ట్ విండ్స్ హై స్పీడ్లో రావడం వల్ల ఇక్కడ సూపర్ సెల్స్ రెయిన్లోకి కన్వర్ట్ అవ్వకుండా టోర్నాడోస్లా చేంజ్ అయిపోతాయి. అండ్ ఈ రీజన్ వల్ల అమెరికాలో ఉన్న టెక్సస్, ఒక్లహామా, కాన్సస్ ఇంకా నెబ్రాస్కాలో ఎక్కువ టోర్నాడోస్ ఫామ్ అవుతాయి. ఇయర్లీ 800 టోర్నాడోస్ కన్నా ఎక్కువ. ఇప్పటి వరకు మనం టోర్నాడోస్ కోసం మాట్లాడుకున్నాం, కానీ ఇంకో కైండ్ ఆఫ్ స్టార్మ్ కూడా ఉన్నాయి అండ్ అవే హరికెయిన్స్, టైఫూన్స్ ఇంకా సైక్లోన్స్. కానీ వచ్చేది ఏ కైండ్ ఆఫ్ స్టార్మో మనకి ఎలా తెలుస్తుంది? ఈ మూడు కూడా ట్రాపికల్ స్టార్మ్సే అండ్ వీటిలో ఎక్కువ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు. వీటికి ఈ డిఫరెన్స్ నేమ్స్ అవి ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. నార్త్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న జపాన్, సౌత్ కొరియా ఇంకా ఈస్ట్ రష్యన్ బార్డర్స్ ఓషన్లో వచ్చే స్టార్మ్స్ని టైఫూన్స్ అని అంటారు. ఇంకా ఇండియన్ ఓషన్స్లో వచ్చే స్టార్మ్స్ని సైక్లోన్ అండ్ నార్త్ అట్లాంటిక్ లేదా పెసిఫిక్ ఓషన్లో వచ్చే స్టార్మ్స్ని హరికేన్స్ అంటారు. ఈ మూడు కూడా సేమ్ టైప్ ఆఫ్ స్టార్మ్స్, కానీ వీటిని టోర్నాడోస్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ని చూడొచ్చు. వీటిలో అన్నిటికన్నా డిఫరెంట్గా ఉండేది వీటి సైజ్.
హరికేన్స్ మ్యాక్సిమం 1600 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అవ్వగలవు, కానీ ఇప్పటి వరకు టోర్నాడోస్లో మ్యాక్సిమం ఏరియా 2 కిలోమీటర్స్ మాత్రమే. కానీ డ్యామేజ్ విషయంలో మాత్రం టోర్నాడోస్ అండ్ హరికేన్స్ రెండూ ఒక్కటే. ఇప్పటి వరకు రికార్డ్ అయిన అతిపెద్ద లెవెల్ 5 హరికేన్ విండ్ స్పీడ్ 250 కిలోమీటర్స్ పర్ అవర్, కానీ ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ టోర్నాడో స్పీడ్ 480 కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే హరికేన్స్ని 48 అవర్స్ ముందే ట్రాక్ చేయొచ్చు, కానీ టోర్నాడోస్ని అది ఫామ్ అయ్యే 13 మినిట్స్ ముందు మాత్రమే ప్రిడిక్ట్ చేయగలం. 3 మే 1919 ఈవినింగ్ 6 o'clockకి అమెరికన్ ఒక్లహామా సిటీలో వచ్చిన టోర్నాడో ఇప్పటి వరకు వచ్చిన ద మోస్ట్ డేంజరస్ టోర్నాడో. ముందు ఇది లెవెల్ 4లో ఉంది, కానీ స్లోగా లెవెల్ 5 అయిపోయింది. 85 మినిట్స్ స్పిన్ అయిన ఈ టోర్నాడో యూఎస్లో $1 బిలియన్ ఇంకా 36 పీపుల్ డెత్ చూసాకే కామ్ డౌన్ అయింది. అండ్ ఈ టోర్నాడోని బ్రిడ్జ్ క్రీక్ మోర్ టోర్నాడో అని పిలుస్తారు. ఏ రోజైతే ఒక్లహోమా మీద ఈ టోర్నాడో అటాక్ చేసిందో అదే రోజు టోర్నాడో వ్యాలీలో రిమైనింగ్ ప్లేసెస్లో టోటల్ 71 టోర్నాడోస్ ఫామ్ అయ్యాయి. 12 నవంబర్ 2018 థాయిలాండ్లో కోలిప్ ఐలాండ్లో టూరిస్ట్కి 1 కాదు 2 కాదు టోటల్ 4 టోర్నాడోస్ వాటర్లో స్పిన్ అవుతూ కనిపించాయి. అండ్ ఇవి వాటికి ఆపోజిట్లో వచ్చిన బోట్స్ లేదా యాట్స్ని డిస్ట్రాయ్ చేసేయగలవు. ఏ న్యాచురల్ కలామిటీస్ని కూడా మనం ఆపలేం, కానీ టెక్నాలజీని యూజ్ చేసి వీటిని ట్రాక్ చేయగలం. శాటిలైట్ హెల్ప్తో మెటియాలజీ టీమ్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఓషన్లో అయ్యే వాటర్ టర్న్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. తుఫాన్ డైరెక్షన్ అండ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి ఒక ఎస్టిమేటెడ్ రేంజ్ బట్టి లోకల్ అథారిటీస్ని అలర్ట్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.